అలా ప్రొవగేట్ అవుతారని నువ్వు ఎందుకు చెప్తున్నావు? కాకూడదని ఎందుకు చెప్పకూడదు? 2 విషయాలు ఎందుకు చెప్పకూడదు? చీర విషయం చెప్పుతూ అమ్మాయి జాగ్రత్తలు ఐశ్వర్య గారు కూడా జాయిన్ అయ్యారు. ఐశ్వర్య గారు ఒపీనియన్ కూడా ఒక్క నిమిషం అండి. సెక్యూరిటీ ఫెయిల్యూర్స్ గురించి ఎందుకు చెప్పట్లేదు? ఇవన్నీ చెప్పుతూ సెక్యూరిటీ ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు నిర్వాహకులు ఈ హీరోయిన్లను తీసుకురాకండి. తప్పకుండా అవి కూడా ఉంటాయి. సెక్యూరిటీ ఫెయిల్యూర్ అవడం వల్లే కదా అంత క్రౌడ్ మీదకి వచ్చి. కేవలం ఒక స్త్రీకే సూచనలు ఎందుకు ఇచ్చాడు ఆయన? అందరికీ సూచనలు ఇవ్వచ్చు కదా, అది సిటిజన్షిప్ కదా, అది ఒక బెస్ట్ సిటిజన్ గా ఆయన సూచనలు ఇవ్వచ్చు కదా. స్త్రీ మాత్రమే కప్పుకుని బతకాలని మాత్రం ఎందుకు చెప్తున్నాడు? ఆమెను మాత్రమే విక్టిమ్ బ్లేమింగ్ ఎందుకు చేస్తున్నాడు? ఓకే ఓకే ఐశ్వర్య గారు. నమస్తే అండి. సో మధ్యలో చిన్నది కట్ అయింది. నేను డిస్కషన్ స్టార్టింగ్ నుంచి నేను లేను. సో చూడండి, ఆయన చేస్తున్నారు, ఒకటి కరెక్ట్ అంటున్నారు, ఒకరు కరెక్ట్ కాదంటున్నారు. అవును మ్యామ్, అదే ఆయన జస్ట్ ఒక నిప్పు అంటించేసి హ్యాపీగా వెళ్ళిపోయి అమాయకుడిలా చక్రవర్తిలా బిహేవ్ చేస్తున్నాడు ఆయన. వాళ్ళు చూస్తే మనం అసలు ఏదో మనసు లోతుగా ప్రతి ఒక్కరికి కూడా నాటుకుపోయింది ఆడవాళ్ళంటే ఇదే రిస్ట్రిక్షన్స్ లో ఉండాలి అని. మరి పూర్వకాలంలో బ్లౌజులు లేకుండా ఉండేవాళ్ళం కదండి ఆడవాళ్ళు. మరి ఆ రోజు ఇలాంటి అఘాయిత్యాలు ఏం జరగలేదే. అబ్బాయిలు వాళ్ళ మీద పడిపోయి రేపులు ఏం చేయలేదే. మరి ఈ రోజు అంతా కప్పుకున్న రేపులు ఎందుకు జరుగుతున్నాయి? శివాజీ గారు అన్న మాటలు ఏంటి, సామాన్లు, ఆ లాంగ్వేజ్ ఏంటి, దానికోసం మళ్ళీ ఇంత పెద్ద చర్చలు జరుగుతున్నాయి. మొత్తం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కొంతమంది సపోర్ట్ ఏంటో ఇది నాకు అసలు ఎలాగ అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. రామకృష్ణ గారు రియాక్ట్ అవుతున్నారా? రామకృష్ణ గారు మాట్లాడాలి కదా. శిరీష గారు, ఐశ్వర్య గారు, ఒక నిమిషం. రామకృష్ణ గారు, శిరీష్ గారు, ఐశ్వర్య గారు అందరూ మాట్లాడేది వాళ్ళ ఆవేదనలో అర్థం ఉందమ్మా, నేను కాదంటలేదు. శివాజీ మాట్లాడింది 100% అతను తప్పు మాట్లాడాడు. అట్ ద సేమ్ టైం ఒక పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి మాట చెప్పాలనుకున్నాడు. చెప్తూనే ఆవేశంతో తప్పు దొరికాడు. ఆ తప్పుని తప్పుగా ఒప్పుకున్నాడు. మహిళా కమిషన్ ముందు కూడా ఒప్పుకున్నాడు. నేనేమంటానంటే, వేదికల మీద ఫంక్షన్లు చేసేటప్పుడు హీరోయిన్లు, పెద్ద ఆర్టిస్టులు కావచ్చు, చిన్న ఎవరైనా కావచ్చు, ఆర్టిస్టే. ఒక హీరోయిన్ ఉందంటే ఆమెకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఒక సమానత్వం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. ఆ ఫంక్షన్ చేసేటప్పుడు వాళ్ళు తగ్గ కన్సర్న్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఏంటంటే దాని తగ్గ భద్రత, సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలి. అది చేసుకోకుండా ఈ మధ్య మీకు తెలుసు, ఒక పెద్ద హీరో సినిమా థియేటర్ లో పెద్ద ఇది జరిగిందో మీకు తెలుసు. అది ఆడైనా మగైనా ఎవరైనా సెక్యూరిటీ. నేనేమంటానంటే అమ్మా, ఎవరు మొదటి నుంచి కూడా అమ్మా ఈ ఫోర్స్ అనేది ఎప్పుడు లేదు, ఉండొచ్చు ఎక్కడో ఒక చోట సినిమా ఫీల్డ్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు బట్టలు వేసుకుంటారా కంపల్సరీ అంటే